మతం అన్నది ముఖానికి తొడుక్కునే ఒక మాస్క్. మతం వల్ల మనము నాలుగు కూడా గీసుకోలేము. అర్థమవుతుందా? మతం వల్ల మనం నాలుగు కూడా గీసుకోలేము. అంటే ఉదయాన్నే లేస్తేనే అని మూస్తాం చూడండి, గిక్కుంటాం కదా ఒకటి ఏదన్నా పుల్లబెట్టి, దానికి ఉన్న విలువ కూడా లేదు మతానికి అని నేను చెప్పడం. మతం అన్నది శుద్ధ వేస్ట్. అది క్రైస్తవ మతమైనా గానీ శుద్ధ వేస్టే. ఎందుకు పనికిరాదు? ఎందుకంటే క్రైస్తవ మతం కూడా ఉంది ఈ లోకంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క మతం కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో క్రైస్తవ మతం కూడా ఒకటి. కానీ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది క్రైస్తవ మతం గురించి కాదు. పొరపాటు పడుతున్నారేమో. ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ మై సెల్ఫ్. ఓకే, నన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను ఇక్కడ. ఏమని అంటే, నాకు క్రైస్తవ మతంతో పని లేదు. సోషల్ గా, సామాజికంగా నేను నమ్మే విశ్వాసాలను గవర్నమెంట్ వాళ్ళు క్రైస్తవ్యం అని పిలుచుకుంటే నాకు ఇబ్బంది లేదు. నేనేం పట్టుకొచ్చుకుని దాని గురించి నో ప్రాబ్లం. అట్లయితే ఓకే అంటాను. కానీ నేను ఆ మతాన్ని అనుసరించేవాడిని కాదు. నేను ఎవరిని అనుసరిస్తాను అంటే యేసు ప్రభువును అనుసరిస్తాను. యేసు ప్రభువు మతాన్ని స్థాపించడానికి రాదు. ఆయన తన గుణ లక్షణాలను చెప్పడానికి, చూపించడానికి వచ్చాడు.